వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినవాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే అండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం దేవుడు ఒక మాట చదివిస్తున్నాను అనమాట అండి. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయాన్ని తొడపడని ఈ నోటిని కాసుకోమని చెప్తున్నాను అనమాట అండి. ఎందుకంటే అండి, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనము భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు ఎలా ఉండాలండి? కొద్దిగా ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. దేవుని సన్నిధిలో పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలండి, వాక్యం చెప్పేటప్పుడు వాక్యం శ్రద్ధగా వినాలండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. అలాగే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. విస్తారమైన మాటలు మాట్లాడేటి కంటే సైలెంట్గా ఉండడమే, నిశ్శబ్దంగా ఉండడమే, మౌనంగా ఉండడమే మంచిదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే అండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ ఆశీర్వాదాలు ఉన్నాయండి, సంపూర్ణమైన దీవులు ఉన్నాయండి. ఆయన కృప ఉన్నదండి, ఆయన కాపుదల ఉందండి, ఆయన నడుపుదల ఉన్నది కనుక ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే చక్కగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మౌనంగా ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక మన దేవుడి పిల్లలం కనుక దేవుని మాట వినాలండి, ఆయన మాట ప్రకారం నడుచుకోవాలండి, ఆయనకి అంగీకారంగా జీవించాలండి, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండాలండి, ఆయన రాజ్య వారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. మరేమంటారండి? దేవుని సన్నిధిలో మౌనంగా ఉండే యోగ్యత కలిగి ఉంటారా? దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? ఏమంటారు? దేవుని మాట వింటామండి, ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉంటామండి, దేవుడి ఆశీర్వాదాన్ని సంపాదించుకుని హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎంతమంది అయితే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి, అందరూ కూడా మౌనంగా ఉండడానికే ప్రయత్నించండి, అందరూ కూడా తల్ల వంచండి, అందరూ కూడా దేవుని మాట వినండి, ఆయన సన్నిధిలో మౌనంగా ఉండే కృప అందరూ కూడా సంపాదించుకోండి, జాగ్రత్తగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగి జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు కనుక 100% మన అందరం కూడా దేవుని మాట విందాం, తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభావ. నీ సన్నిధిలో తండ్రి విస్తారమైన మాటలు మాట్లాడకుండా దండిస్తోత్రం ప్రభావ. మౌనంగా మంచి చదివించారు, నీకు వందన దండిస్తోత్రం ప్రభావ. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యత ప్రతి బిడ్డకిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చే జ్ఞానాన్ని దండిస్తుంది ప్రభావ, ప్రతి ఒక్కరు సంపాదించుకుని దండిస్తుంది ప్రభావ. చక్కగా తండ్రి ప్రభావ మంచి ప్రవర్తన కలిగి జీవించే యోగ్యతను ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందన తండ్రి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను దండిస్తుందో, గర్భిణీ స్త్రీలను, బాలింతలను దండిస్తుందో, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం లేని వారిని దండిస్తుందో, అలాగే దాన్ని వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని తండ్రి, ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి, కూలి పనులు చేసుకుంటున్న వారిని దండిస్తుంది. ఇలా 1 by 1 తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ పేరున దీవించి ఆశీర్వదించి అందరినీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని అందరూ ప్రభు నీ సన్నిధిలో మౌనంగా ఉండి చక్కగా తండ్రి ప్రభావ నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మంచి ఆరోగ్యం కలిగి ప్రభావ హాయిగా జీవించే యోగ్యతను దాచేయండి. ప్రతి బిడ్డని మరొకసారి దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యం దాచేయమని మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన దగ్గర బలం దాచేయండి. మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు పేసమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదంలో మీకు తోడుగా ఉండేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మరొకసారి దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన కృపచేత బలపరిచి హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% దేవుడి మాట వింటారండి. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండే కృప సంపాదించుకునే స్థితిని కలిగి ఉంటారా? ఏమంటారండి?